మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలో 10,000 సంవత్సరాల క్రితం పంటలను ఆశించిన పురుగులు తినే పిచ్చుకలను మచ్చిక చేసుకున్నారు రైతులు. వరి పంట కోత కొయ్యగానే వరి కంకుల గుత్తులు ఇంటి సూరుకు వేలాడదీసేవారు. వాటిని చూసొచ్చి ఆహారంగా తీసుకుని గడ్డి, తాటాకు, పెంకుటిళ్ల సూరుల్లో గూళ్లు పెట్టుకుని తమ సంతతిని వృద్ధి చేసుకోవడం వాటికి అలవాటుగా మారింది. కాంక్రీట్ ఇల్లొచ్చి దాని గూడు చెదిరింది. హరిత విప్లవం పేరుతో వచ్చి రసాయన క్రిమి సంహారకాలు వాటి ఆహారాన్ని విషమయం చేశాయి. చివరగా సెల్ టవర్లు మరింత నాశనాన్ని తెచ్చాయి. వారి పంటపాలెం వెన్నుదల దశలో వచ్చి దిగుబడి తగ్గించే నల్లిని నాశనం చేసి పంట దిగుబడి పెంచే పిచ్చుకలను కాపాడుకుందాం, సహకరించండి అంటున్నారు. కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ స్వాగతం. నేడు ఈరోజు జరుపుకున్న కార్యక్రమం పిచ్చుకల పట్ల అవగాహన కల్పించడం, ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల మనుగడ కోసం మనిషి ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేటువంటి అవసరం అది. అంతేకాకుండా మరి అభివృద్ధి పెరుగుతున్న విధ్వంసంతో అనేక జీవరాశులు అంతరించిపోతున్న కాలక్రమేణా మనం మానవులు అభివృద్ధి అనే దాన్ని ఇతర జీవరాశులకి హాని కలిగించకుండా, వాటి మనుగడకు నష్టం కలిగించకుండా మనం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా అందరూ తెలుసుకోవాలి. మరి పిచ్చుక అనేది గత రోజుల్లో ఎక్కడ చూసినా కనిపించేటువంటి కనువిందు చేసేటువంటి ఒక జంతువుగా మనకి ఉండేది పక్షి. అలాంటిది ఈ రోజు ఎక్కడ కనిపించిన పరిస్థితి వచ్చిందంటే మనం అవలోకనం చేసుకోవాలి ఏ కారణాలతో ఈ పరిస్థితులు వచ్చాయనే విషయాన్ని. అందువలన అందరూ విద్యార్థులు, అధ్యాపకులు, అలాగే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా